హాయ్ నమస్తే వెల్కమ్ టు మరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా విజయవాడ కేంద్రంగా నిన్న చోటు చేసుకున్న విషాదం అందరికీ తెలిసిందే. ఈ జల విలయం ప్రకృతి ప్రకోపానికి మొత్తం విజయవాడ జలదిగ్బంధమైన పరిస్థితి మనం చూసినాం కదా. ఈ టైంలో కొంతమంది బోట్ నడిపే వాళ్ళు, స్థానికంగా ఆ మరబోట్లు నడిపే వాళ్ళు విపరీతంగా వసూళ్లకు తెగబడడం తీవ్రమైన విషాదం. మన చంద్రబాబు గారి పాలన అంటేనే అట్లుంటుంది కదా. మొత్తం సహాయ చర్యల నుంచి దూరంగా అధికార యంత్రాంగం జరగడంతో ఇక ఎవడి ఇష్టానికి వాడు దోచేసుకుంటా ఉన్నాడు అనమాట. ఇది నిన్న కనిపించిన ఒక సీన్. విజయవాడ రోడ్లపై బోటింగ్ వ్యాపారం వరద దాటడానికి 2 నుంచి 4 వేలు పైగా డబ్బులు అడుగుతున్న బోట్ల యజమానులు. ఇది సచ్చినోడు చేస్తూ ఉంటే వీళ్ళేమో వసూళ్ళ దోపిడికి దిగిపోయారు అనమాట. దీన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? అధికార యంత్రాంగందే కదా. వాళ్ళేమో చంద్రబాబుని కాపాడేదానికి, ఆయన చుట్టుముట్టు పహారా కాయడానికి చూపించిన శ్రద్ధలో ఇట్లా జనం దాటించడానికి చూపిస్తే ఈ పరిస్థితి ఉండేది కాదు కదా. ఇప్పటికే ఇల్లు కోల్పోయి, ఆస్తులు కోల్పోయి, సర్టిఫికెట్లు, బండ్లు, ఇంట్లో విలువైన ఎలక్ట్రానిక్ పరికరాలు ఇవన్నీ లాస్ అయ్యి మళ్ళా అంటే సురక్షిత ప్రాంతానికి తరలాలంటే జనం జేబుల నుంచి డబ్బులు పెట్టడం ఏంది? ఇది ఎక్కడి దోపిడి? ఇట్లాంటి వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళ మీద కఠినమైన శిక్షలు వేయాలి కదా. లేదు, ఎందుకంటే మనకేమో ప్రచార యావ కావాలి, పేపర్లలో ఫోటోలు వేసుకోవాలి, జనం ఎటుపోయినా మనకు అనవసరం. ఇది ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న దోపిడి. ఇంతకంటే తీవ్రమైన విషాదం ఏంటంటే, ఇక్కడ చూడండి, మా సిస్టర్ ప్రెగ్నెంట్. ఈరోజు ఇంటి దగ్గర నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి బోటు వాళ్ళు 16,000 తీసుకున్నారు బ్రో అని చెప్పి ఒక బాధితుడు పెట్టిన పోస్ట్. ఇది సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. అసలు గర్భిణీ స్త్రీ ఈ టైంలో ప్యానిక్ గురి కాకుండా ఆమెకు వైద్య సేవలు అందించాల్సిన తరుణంలో అవసరమైతే ఎన్డీఆర్ఎఫ్ బృందం రంగంలోకి దిగి ఆమెను సురక్షితంగా తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేయాల్సిన పరిస్థితుల్లో ఎవ్వరూ రాకపోతే మరబోట్లను అడుక్కుంటే వాళ్ళు 16,000 తీసుకున్నారంట. ఎటుపోతుంది ఆంధ్రప్రదేశ్? ఈ 5 ఏళ్లలో మొత్తం ఇట్లాంటి సీన్సే. ఇప్పటికే వాలంటీర్ వ్యవస్థను రద్దు చేసిర్రు. ఇక మీకు ఏమైనా సహాయం కావాలన్నా, ఏదైనా గవర్నమెంట్ ప్రభుత్వ పని కావాలన్నా, ఇంతకుముందు గడప గడపకు వచ్చేది కదా. ఇదే వాలంటీర్ వ్యవస్థ మీద వీళ్ళు ఎన్ని రకాల ఆరోపణలు చేసిర్రు చూసిరు కదా. ప్రజల్ని సోమరిపోతులను చేసిండ్రు. ఎవడన్నా ఇంటికి తీసుకెళ్ళి ప్రభుత్వాన్ని హ్యాండ్ ఓవర్ చేస్తారా? మన దగ్గర వచ్చి, మన ఎమ్మెల్యేల దగ్గర వచ్చి, సర్పంచుల దగ్గర వచ్చి చేతులు కట్టుకొని మనం చెప్పిన పని చేస్తే వాళ్ళకు ఫేవర్ చేయాలి. ఇట్లా కదా వీళ్ళు విమర్శలు చేసింది. ఈరోజు అదే వాలంటీర్ వ్యవస్థ కనుక ఉండుంటే ఎంతో కొంత, మొత్తం డ్యామేజ్ కంట్రోల్ కాకపోయినా ఎంతో కొంత సహాయక చర్యలు అయితే అందేవి కదా. చిత్తశుద్ధిగా పనిచేసేటోళ్ళు కదా. గవర్నమెంట్కి అనుబంధంగా వాళ్ళని పెట్టుకొని ముందుకెళ్ళి ఉంటే ఇంత విషాదకరమైన వార్తలను చూసే అవకాశం లేకుంటుండే కదా. సో ఇక రాబోయే 5 ఏళ్ళు కూటమికి ఓటేసిన పాపానికి 3 పార్టీలకు కలిపి వేసిన దానికి ఇట్లా పీఠమూడు వేస్తారు అనమాట వీళ్ళు. ఇక అనుభవించడం మినహా మనకు వేరే దారి లేదు. చూస్తూనే ఉండండి మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.